Hey, hi friends, this is Rahul Konduru. I am from India. So, this is my first trip to India to Thailand అండ్ సోలో ట్రిప్ యాక్చువల్లీ. నేను ఒక్కడినే వెళ్ళాను. ఎందుకో బోరింగ్ అనిపించింది, సడన్గా ప్లాన్ చేశాను, వచ్చేసాను. సో ఇప్పుడు పటాయా నుంచి నేను కోరల్ ఐలాండ్ వెళ్తున్నాను ఈ బోట్లో. సో అది అంత ఐడియా లేదు, అంత పే చేశాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది పటాయా సిటీ. సో పటాయా సిటీ నుంచి మనకు కోరల్ ఐలాండ్ తీసుకెళ్తుంది బోట్. సో అక్కడ నేను పటాయాలో ఒక హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ కూడా బాగుంది. హాస్టల్ కూడా నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను, ఓకేనా. సో ఇది బోట్ జర్నీ టు బీచ్ అండ్ వ్యూ చాలా బాగుంటుంది. గోవా బదులు నన్ను అడిగితే ఆ బడ్జెట్లో థాయిలాండ్నే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసినా చేయకుండా నేను వీడియోస్ పెడుతుంటా, బట్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. సో అక్కడ వెళ్ళాక దిగంగానే స్కూటీ తీసుకున్నాను. సో ఈ స్కూటీ చాలా బాగుంది. స్కూటీకి నేను పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి అక్కడికి కోరల్ ల్యాండ్కి, నా హాస్టల్లోనే పెట్టాను. సో వాడికి పాస్పోర్ట్ ఎందుకు ఇచ్చేదాన్ని నేను ఆధార్ కార్డ్ ఇచ్చేసి వచ్చేసాను స్కూటీకి. ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చేసారు. దగ్గర అక్కడ మనకి 21 బీచెస్ అనుకుంటా. 21 బీచెస్ ఏమి ఉంటాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. బీచెస్ మాత్రం చాలా చాలా అంటే చాలా క్లీన్గా, నీట్గా చాలా బాగుంటుంది. నేచర్ అంటే పటాయా అంటే నేచర్ అలా ఉండే. సో కోరల్ ఐలాండ్ ఇది చాలా బాగుంటుంది. మొత్తం మనకి ఫారినర్సే ఉంటారు ఎక్కువ, లోకల్ పీపుల్స్ కూడా చాలా తక్కువ అక్కడ ఐలాండ్ కాబట్టి. సో మొత్తం ఫారినర్స్, వాళ్ళ కపుల్స్, చిన్న బేబీస్తోని, లేకపోతే 50+ 60+ వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ టూరిస్టులు నాకు తెలిసి, ఓకేనా. సో చాలా తిరిగాను. సో అన్ని బీచెస్ ఎక్స్ప్లోర్ చేశాను. నా దగ్గర స్కూటీ ఉండే, సో మ్యాక్స్ అన్ని బీచెస్ కవర్ చేశాను. బీచెస్ నేమ్స్ అంత గుర్తులేదు, సో అన్నీ నేమ్స్ చెప్పలేను. ఇది చాలా బ్యూటిఫుల్ వ్యూ. ఇది బీచ్కి వెళ్ళకముందే మనకి బీచ్కి వెళ్తుంటే రూట్లో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ రూట్. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాను. ఫొటోస్ కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, యూ కెన్ చెక్ ఇట్. దిస్ ఈజ్ ది వ్యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా, మ్యాక్స్ ట్రై చేస్తా. ఇది ఫస్ట్ వీడియో నాది, సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మాట్లాడుతున్నా డైరెక్ట్గా ఈ ఫస్ట్ వీడియోలోనే. సో ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి, చూసి ఎంజాయ్ చేయండి, దట్స్ ఇట్. సో అక్కడ వెళ్ళంగానే ఫ్రూట్స్ మాత్రం చాలా ప్యూరిటీ ఉంటుందండి. ఎంత ప్యూరిటీ అంటే అంత ప్యూరిటీగా ఉంటుంది ఫ్రూట్స్. సో బీచెస్ మొత్తం చాలా క్లీన్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు బీచెస్లో. ఇంకా మనం నేనేమి యాక్టివిటీస్ ఏం చేయలేదు అక్కడ, బట్ అంత ఎక్స్ప్లోర్ చేసి నాకు టైం సరిపోలేదు మెయిన్గా. సో కొంచెం లేట్ స్టార్ట్ అయ్యాను నేను హాస్టల్ నుంచి. సో నాకు అక్కడ స్కూటీ తీసుకొని తిరగడమే సరిపోయింది నాకు. ఇక ఒక బీచ్లో చాలా టైం స్పెండ్ చేశాను. వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఆ బీచ్ వీడియోస్ కూడా పెడతాను మీకు. సో ఇవన్నీ చాలా బీచెస్ అనమాట. సో మొత్తం ఫారినర్సే, మీకు ఎక్కడ చూసినా ఫారినర్సే కనిపిస్తారు. సో ఇప్పుడు ఇంకో బీచ్ వెళ్తాను. ఇదే ఆ బీచ్. సో ఈ బీచ్లో నాకు ఇండియన్స్ కనిపించారు. సో వీళ్ళందరూ ఇండియన్స్. సో ఇప్పుడు ఆ గ్రూప్ మెంబర్స్ అందరు ఇండియన్స్, ఐ థింక్ నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ. ఢిల్లీ నుంచి వచ్చారనుకుంటా, పంజాబీ. సో చాలా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు ఒక ఫోమ్ పార్టీ పెట్టారు. ఒక ఏజెన్సీ నుంచి వచ్చారు వీళ్ళు యాక్చువల్లీ. ఒక గ్రూప్ ఆఫ్ 20 పీపుల్స్ ఉన్నారు, ఓన్లీ బాయ్స్. సో బాయ్స్ ట్రిప్. సో వాళ్ళందరూ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న అమ్మాయిలందరినీ బుక్ చేసుకున్నారు. సో బుకింగ్ అంటే ఏదో అనుకోకండి, జస్ట్ వాళ్ళకి ఫోమ్ పార్టీ వరకు, వాళ్ళు కోరల్ ఐలాండ్లో ఉన్నంత వరకు వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా డ్యాన్స్ అండ్ పార్టీ, డ్రింక్స్, ఎవ్రీథింగ్. సో చాలా ఎంజాయ్ చేశారు. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాను, చాలా ఎంజాయ్ ది మ్యూజిక్, ఓకే. ఇక్కడ డీజే ప్లేయర్ కూడా మనకి ఇండియా నుంచే తీసుకొచ్చారు వాళ్ళు. సో పరిచయం చేసుకున్నాను, పంజాబీ అతను. సో చాలా చిల్ ఉన్నాడు.
మనతో 2-3 స్టెప్పులు కూడా వేసాడు. మనం 2-3 స్టెప్పులు వేసి పార్టీ కంటిన్యూ అయింది. ఇక ఇవన్నీ ఏ ప్లేస్ ఉన్నాయి, బట్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. అంతే ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేశారు, నేనేం చేయలేదు వాళ్ళతోని, జస్ట్ రికార్డింగ్ చేశాను. 2-3 స్టెప్పులు బయట వేసుకున్నాను అంతేను. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ స్టెప్పులే నేను వేసింది. అండ్ వన్ మోర్ థింగ్, మన తెలుగు పాట పెట్టారు ఇందులో, చాలా బాగుండే. సో ఈ వ్యూ ఉంది, బాబా మైండ్ బ్లోయింగ్ అసలు. ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది చూడండి, ఆ వివో ఏదో కొంచెం ఏమనుకోకండి, మనది ఇట్లే ఉంటుంది. సో ఇది అండి, బాబా నాకైతే మైండ్ బ్లోయింగ్ అసలు. ఆ స్కూటీ మీద ఆ నేచర్, ఆ గాలికి ఆ వ్యూ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. మళ్ళీ పక్కా ఇంకోసారి వెళ్ళాలి లైఫ్లో. అలాంటి ప్లేస్ ఇది. పటాయా, బ్యాంకాక్ ఇది ఒకటి వేరే అయితే, ఈ కోరా ఐలాండ్ అనేది అది ఒకటి డిఫరెంట్ అసలు. నేచర్, ఆ ఫ్రూట్స్, ఆ మ్యాంగోస్, బాబా అంతా నేను ఇట్లా చిల్ అయిపోయాను మొత్తం. స్కూటీ తీసుకున్నాను, ఫుల్ డే స్కూటీ మొత్తం. నేను నా గోప్రో, నేను మొత్తం నాకు చిన్న బ్యాగ్ వేసుకున్నాను. చలో ఈ లోకంకి దూరంగా ఎంజాయ్, అంతే పండగ. సో అట్లా అన్ని బీచెస్ తిరిగాను. మొత్తం చాలా బీచెస్ ఉన్నాయి, ఇంకా మిస్ అయి ఉంటాను, బట్ మ్యాక్స్ కవర్ చేశాను. రూట్ మ్యాప్స్ ఉంటాయి మనకి అక్కడ, మొత్తం వాళ్ళు ఇస్తారు. బైక్ రెంట్ ఇచ్చినప్పుడు మనకి మ్యాప్ ఇస్తారు, ఆ మ్యాప్లో చూసుకొని వెళ్ళిపోయేది. ఇది నా గోప్రో రెంట్కి తీసుకున్నాను, నాది కాదు. సో చాలా ఎక్స్ప్లోర్ చేశాను. చాలామంది పరిచయం అయ్యారు, నార్మల్గా ఇంటర్నేషనల్ పీపుల్. సో ర్యాండమ్ పిక్స్ తీసుకున్నాను, అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రాహుల్ రవీంద్రనాథ్ అని ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్. ఓకే, ఇంకా చాలా వీడియోస్ పెట్టాలి. ఇంకా నేను బ్యాక్ టు మళ్ళీ నేను పటాయాకి వెళ్ళిపోతున్నాను. నా హాస్టల్లో ఇంకా చాలా ఉన్నాయి తిరిగేటివి, సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో అయిపోయింది, బై బై.